వచ్చుచున్నాడు, క్రియ ఫలితాన్ని తెచ్చుచున్నాడు. ప్రభువు త్వరగా వచ్చుచున్నాడు, క్రియ ఫలితాన్ని తెచ్చుచున్నాడు. ప్రభువు రాక కొరకు కనిపెట్టుచున్నావా? సిద్ధపాటు కలిగి ఎదురు చూచుచున్నావా? ప్రభువు రాక కొరకు కనిపెట్టుచున్నావా? సిద్ధపాటు కలిగి ఎదురు చూచుచున్నావా? పరిశుద్ధముగా నిర్దోషముగా సత్క్రియలను పూర్తి చేసి సిద్ధముగా ఉన్నావా? పరిశుద్ధముగా నిర్దోషముగా సత్క్రియలను పూర్తి చేసి సిద్ధముగా ఉన్నావా? ప్రభువు త్వరగా వచ్చుచున్నాడు, క్రియ ఫలితాన్ని తెచ్చుచున్నాడు. ప్రభువు త్వరగా వచ్చుచున్నాడు, క్రియ ఫలితాన్ని తెచ్చుచున్నాడు. సిద్ధపాటు అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. మన రక్షకుడు సర్వాధికారియునైన యేసుక్రీస్తు ప్రభు పేరిట నా హృదయపూర్వకమైన వందనములు మీ అందరికీ తెలియజేస్తూ, ఈరోజు దేవుని కృపను బట్టి మరొక చక్కని అంశమును పరిశుద్ధ గ్రంథం నుండి మనం అందరం నేర్చుకోవడానికి సిద్ధపడదాం. ప్రియులారా, మనుషులకు దేవుడు అనుగ్రహించే రక్షణ ఆయన ఏ మనిషికి కూడా బలవంతముగా ఎప్పుడూ దయచేయలేదు. దేవుడు మనుషుల ఎదుట రక్షణను ఒక ద్వారము తెరచినట్టుగా ఉంచాడు. అందులో ప్రవేశించాలా లేదా అన్నది మనిషికి సంబంధించినటువంటి విషయం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను, తన అద్వితీయ కుమారుణ్ణి లోకమునకు అనుగ్రహించాను. ఎందరూ ఆ అద్వితీయ కుమారుని నామమున రక్షణ నొందుతారో వారికే నిత్య జీవం. ఈ విషయంలో ఎటువంటి బలవంతం లేదు, ఎటువంటి ప్రోద్బలం లేదు. కనుక దేవుని వాక్యంలో వ్రాయబడినటువంటి కొన్ని అమూల్యమైనటువంటి సంగతులను ఈ సందర్భాన్ని అనుసరించి మనం ఇప్పుడు నేర్చుకుందాం. దేవుని యొక్క రక్షణను మనము వెదకి దానిని పొందాలి తప్ప దేవుడు మనకు బలవంతంగా దానిని దయచేయడు. దేవుడు అనుగ్రహించే రక్షణ మనకు ఉచితంగా అనుగ్రహింపబడినది, కానీ బలవంతంగా అనుగ్రహింపబడినది మాత్రం కాదు. స్వచ్ఛందంగా మనమే దేవుని రక్షణను స్వీకరించాలి. హృదయపూర్వకంగా దేవుని యొక్క వాక్యమును తెలుసుకున్న వారమై ఆ రక్షణను మనం ఆశిస్తేనే దేవుడు దానిని మనకు తన కృపచేత మనకు అనుగ్రహిస్తాడు. ఈ విషయమందు ఇశ్రాయేలీయులను దేవుడు ఒక ఉదాహరణగా చూపిస్తున్నాడు. చరిత్రలో ఇశ్రాయేలీయులకు దేవుడు రక్షణను ఇట్టి మాదిరిగానే ఉంచాడు. ఇశ్రాయేలీయులు రక్షణను వెదిగితే, ఇశ్రాయేలీయులు రక్షణను కోరుకుంటే దేవుడు వారికి అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు తప్ప ఇశ్రాయేలీయులు తన ప్రజలని చెప్పి వారి మీద బలవంతముగా ఆయన ఎప్పుడూ కూడా రక్షణను ఇవ్వాలని కోరుకోలేదు. బలవంతంగా వారికి రక్షణను ఇవ్వాలని దేవుడు ఎప్పుడూ ఆశించలేదు. దేవుని యొక్క విధానాన్ని మనం ఆలోచించినప్పుడు, దేవుని యొక్క ఆలోచనను మనం తెలుసుకున్నప్పుడు ఈ విషయాలు చాలా స్పష్టంగా మనకు అర్థమవుతాయి. ప్రియులారా, యేసుక్రీస్తునందలి భక్తి, యేసుక్రీస్తునందలి విశ్వాస జీవితం మనము ఆశపడి ఆ రక్షణను వెంటాడితే తప్ప మనకు దొరికేది కాదు. ఒకవేళ తప్పుగా అభిప్రాయపడుతున్నారేమో, పొరపాటు పడుతున్నారేమో, దేవుడు మమ్మను రక్షణలోనికి బలవంతంగా ఇరికిస్తున్నాడని, దేవుడు రక్షణను మా మీద బలవంతంగా రుద్దుతున్నాడని ఒకవేళ ఎవరైనా అనుకుంటున్నారేమో, ఆ పొరపాటులు ఎవరైనా ఉన్నారేమో. ఈ సందర్భాన్ని ఒక్కసారి పరిశుద్ధ గ్రంథం నుండి మీరు నేర్చుకోవాలి. ఇశ్రాయేలీయుల దగ్గరకు మనం వెళ్ళినప్పుడు దేవుడు వారికి తెలియజేస్తున్నటువంటి సంగతులు ఏంటో తెలుసా? మీ ఎదుట నేను రక్షణను ఉంచాను, దానిని స్వీకరించాలా వద్దా అన్నది మీకు సంబంధించిన విషయం అంటున్నాడు దేవుడు. మీ ఎదుట నేను మంచి మార్గమును ఉంచాను, అందులో ప్రవేశించాలా లేదా అన్నది మీకు సంబంధించిన విషయం. మేలును కోరుకోమని నేను చెబుతాను, కానీ మేలును కోరుకోవాలని నేను బలవంతం చేయను అంటున్నాడు దేవుడు. మీరు సత్యమును అనుసరించాలని నేను మీకు ఒక సలహా ఇస్తాను, మీకు నేను తెలియజేస్తాను. ఎందుకంటే దేనిని కోరుకోవాలో తెలియని పరిస్థితుల్లో మీరున్నప్పుడు, ఏ మార్గమందు మీరు నడుచుకోవాలో తెలియని అమాయకత్వంతో మీరున్నప్పుడు
దేనిని కోరుకోవాలో, ఎందులో నడుచుకోవాలో మీకు నేను తెలియజేస్తాను. అయితే ఎందులో నడవాలి అనేటువంటి నిర్ణయాన్ని తీసుకోవాల్సింది మాత్రం మీరే. దేనిని కోరుకోవాలి అనేటువంటి నిర్ణయాన్ని తీసుకోవాల్సింది మాత్రం మీరే అంటున్నాడు దేవుడు. అంత స్పష్టమైన మార్గం దేవుని మార్గం, క్రీస్తు మార్గం. ప్రియులారా, ఇశ్రాయేలీయుల దగ్గరకు మనం వెళ్ళి ఈ సందర్భాన్ని ఒకసారి చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము, ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు రాసిన గ్రంథము 18వ అధ్యాయము 30వ వచనం నుంచి చూడండి. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 30వ వచనం నుంచి. కాబట్టి ఇశ్రాయేలీయులారా, ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతును, మనస్సు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకుండునట్లు వాటినన్నిటినీ విడిచిపెట్టుడి. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనిడి. ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మరణమునొందుదురు? ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. మరణమునొందువాడు మరణమునొందుటను బట్టి నేను సంతోషించువాడను కాను. కావున మీరు మనస్సు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ఇక్కడ దేవుడు ఇశ్రాయేలీల విషయంలో ప్రవక్త ద్వారా తెలియజేయించినటువంటి మాటలను ఒక్కసారి జాగ్రత్తగా మీరు గమనించండి. ఇశ్రాయేలీలకు దేవుడు చెప్పినటువంటి సంగతి ఏంటి? మీ మనస్సు త్రిప్పుకోండి, మీ మనస్సు త్రిప్పుకోండి, మీరు చేస్తున్నటువంటి అతిక్రమములను విడిచిపెట్టండి. మీ మనస్సు త్రిప్పుకోవాలి, మీ అతిక్రమములను విడిచిపెట్టాలి. అంటే దేవుడు అనుగ్రహించే రక్షణ కానీ, దేవుడు ఇచ్చే బ్రతుకు కానీ దేని మీద ఆధారపడి ఉంది? ఆయన బలవంతంగా ఇవ్వగలడా? ఆయన మనుషులకు తన రక్షణను బలవంతంగా ఇవ్వాలని అనుకుంటున్నాడా? లేదు. మీ దగ్గరే ఉంది అంటున్నాడు ఆయన. సమాధానం మీ దగ్గరే ఉంది, మీరే ముందడుగు వేయాలి అంటున్నాడు దేవుడు. చూడండి, ఇశ్రాయేలీయులారా, మీ మనస్సు మీరు త్రిప్పుకోవాలి, నేను త్రిప్పను. బలవంతంగా నేను మీ మనస్సును త్రిప్పను. అలా అయితే ఈరోజు ఇక దేవుని మాటలు మనం వినడం ఎందుకు? దేవుని కొరకు మనం నిర్ణయాలు తీసుకోవలసిన పరిస్థితి ఎందుకు? దేవుడు ఆయనకు నచ్చిన వారిని, ఆయన మెచ్చిన వారిని, వారి మనస్సులు చెడుతనం నుండి మంచితనం వైపు త్రిప్పేయచ్చుగా. అలా చేయడు ఆయన, అలా చేయడు ఆయన. ఎందుకంటే అది ఆయన దృష్టికి ధర్మం కాదు. ఆయన న్యాయం, ఆయన సత్యం ఉన్నాయి. వాటి ప్రకారం మాత్రమే ఆయన భూమి మీద వాటిని అమలు చేస్తాడు, ఆ ధర్మాన్ని అమలు చేస్తాడు. ఇశ్రాయేలీల విషయంలో మనం చక్కగా ఈ యొక్క మాటలను ఆలోచన చేయగలిగితే, ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీలు బహు భయంకరమైనటువంటి పాప ప్రవృత్తిలో ఉన్నప్పుడు దేవుడు వారికి తెలియజేసిన మాటలు చూడండి. మీ మనస్సు త్రిప్పుకోవాలి. ఎవరొచ్చి త్రిప్పుతారు మీ మనస్సుని? మీ మనస్సు త్రిప్పుకోవాలి, మీరే త్రిప్పుకోవాలి. మీ మనస్సు మీరే త్రిప్పుకోవాలి. ఎవ్వరూ మీ దగ్గరకు వచ్చి మీ మనస్సు త్రిప్పరు. అలాగే మీ అతిక్రమములను మీరే విడిచిపెట్టాలి. మీరు చేస్తున్న అతిక్రమములు ఎవరు విడిచిపెట్టాలి? మీరే విడిచిపెట్టాలి. అప్పుడు మీకు బ్రతుకు, అప్పుడు మీకు రక్షణ అంటున్నాడు దేవుడు. మీ మనస్సు త్రిప్పుకోండి, మీ అతిక్రమములను విడిచిపెట్టండి. ఆ తర్వాత అప్పుడు ఎప్పుడైతే మీ మనస్సును త్రిప్పుకొని, అంటే దేవుని వైపు మీ మనస్సు త్రిప్పుకోవడం, దేవుని మాటల వైపు మీ మనస్సు త్రిప్పుకోవడం, నూతన హృదయమును నూతన బుద్ధిని తెచ్చుకోండి అంటున్నాడు దేవుడు. అంటే ఎప్పుడైతే మీరు మీ మనస్సు త్రిప్పుకుంటారో, ఎప్పుడైతే మీ అతిక్రమములను విడిచిపెడతారో, అప్పుడు మీకు నూతనమైనటువంటి హృదయం వచ్చే పరిస్థితి ఉంటుంది, నూతనమైనటువంటి బుద్ధి వచ్చే పరిస్థితి ఉంటుంది. అప్పుడు అడగండి దేవుణ్ణి, నూతన హృదయమును పుట్టించమని, నూతన బుద్ధిని దయచేయమని అప్పుడు అడగండి దేవుణ్ణి. అయితే మొట్టమొదట అడుగు ఎవరు వేయాలి? మొట్టమొదట నిర్ణయం ఎవరు తీసుకోవాలి? ఎవరైతే మార్పు నొందాలనుకుంటున్నారో, ఎవరైతే రక్షణ పొందాలనుకుంటున్నారో వారే మొట్టమొదట అడుగు వేయాలి. ఆలోచన చేయండి. ఎక్కడ దేవుడు ఎవరిని కూడా ఏ కాలమందు కూడా బలవంతం చేసినట్టుగా దేవుని జ్ఞానంలో మనకు కనిపించదు. నేడు కూడా
దేవుడు ఎవరిని బలవంతం చేయడు. బలవంతం చేస్తే మనం మారితే అది మార్పే కాదు. ఎందుకంటే దేవునికి స్వేచ్ఛార్పణ కావాలి. మనంతట మనముగా దేవుని సన్నిధికి రాగలిగినటువంటి ఆలోచన మనలో ఉన్నప్పుడు, అటువంటి విధానం మనలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆహ్వానిస్తాడు. అంతే తప్ప బలవంతంగా ఈడ్చుకుని రాబడుతున్నప్పుడు మనం ఎందుకు దేవునికి? ప్రియులారా, ఆలోచన చేయండి. మన జీవితానికి సంబంధించినటువంటి నిర్ణయాన్ని దేవుడు మన చేతుల్లోనే ఉంచి, మీ మనస్సు త్రిప్పుకోండి, మీరు అతిక్రమములను మీరే విడిచిపెట్టండి, అప్పుడు నూతనమైనటువంటి మనస్సును తెచ్చుకోండి, నూతనమైన హృదయాన్ని తెచ్చుకోండి, నూతనమైన బుద్ధిని తెచ్చుకోండి అని దేవుడు ఇశ్రాయేలీయులకు తెలియజేస్తాడు. ఇప్పుడు మనకు పాఠంగా దాన్ని ఉంచాడు. ఇదంతా మీరు చేస్తే మీరు బ్రతుకుతారు అని ఆనాడు ఇశ్రాయేలీయులతో చెప్పాడు. ఈరోజు మనకు కూడా శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆత్మగా మీరు నిత్యత్వమందు బ్రతకాలంటే ఇదిగో ఈ విధమైనటువంటి ప్రవర్తనలో మీరు ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. నాడు ఇశ్రాయేలీయులకు దేవుడు తెలియజేశాడు, నేడు దానిని పాఠముగా, ఒక దృష్టాంతముగా మనకు ఉంచాడు. ఇశ్రాయేలీయులారా, మీ మనస్సు త్రిప్పుకోండి, ఇశ్రాయేలీయులారా, మీ అతిక్రమములను విడిచిపెట్టండి, నూతన హృదయమును తెచ్చుకోండి, నూతన బుద్ధిని తెచ్చుకోండి, మీరు మీ మనస్సును త్రిప్పుకుంటే మీరు బ్రతుకుతారు అని దేవుడు ఇశ్రాయేలీయులకు స్పష్టముగా తెలియజేశాడు. అప్పుడు ఇశ్రాయేలీయులలో ఎవరైతే ఈ మాటలను అంగీకరించి వారి మనస్సు త్రిప్పుకుంటారు, నూతన హృదయాన్ని తెచ్చుకుంటారు, నూతన బుద్ధిని తెచ్చుకుంటారు, అప్పుడు వారు ఖచ్చితంగా బ్రతికింపబడతారు. వారే బ్రతికింపబడ్డారు చరిత్రలో. నేడు కూడా మనలో ఎవరమైతే మన మనస్సును లోకము నుండి దేవుని వైపు త్రిప్పుకొని, మనము లోకములో చేయుచున్నటువంటి అతిక్రమములను విడిచిపెట్టి నూతన హృదయమును మనమే తెచ్చుకొని, నూతన బుద్ధిని దేవుని యొద్ద నుండి మనమే తెచ్చుకొని, మన మనస్సును త్రిప్పుకున్న వారముగా దేవునికి కనిపించినప్పుడు మనం బ్రతుకుతాం. నిత్యత్వమందు మనం బ్రతుకుతాం. పరలోకమందు నిత్యకాలము మనం బ్రతుకుతాం. మరల దేవుడు యెహెజ్కేలు గ్రంథంలోనే ఇశ్రాయేలీయుల విషయంలో ఆయన తెలియజేస్తున్నటువంటి విషయాన్ని మనం చూడగలిగితే, మీరు ఎప్పుడైతే మనసు త్రిప్పుకుంటారో నేనే మీలో నుండి ఆ రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను మీకు ఇస్తానంటున్నాడు. మెత్తని హృదయాన్ని నేను మీకు ఇస్తానంటున్నాడు. నూతన హృదయాన్ని తెచ్చుకోండి అన్నాడు కదా దేవుడు. నూతన బుద్ధిని తెచ్చుకోండి అన్నాడు కదా దేవుడు. నేనే ఇస్తాను ఆ నూతనమైన హృదయాన్ని, నూతనమైన బుద్ధిని నేనే ఇస్తానంటున్నాడు దేవుడు. ఆ మాటలను కూడా మీరు చూడండి. కానీ మొట్టమొదట చేయవలసినటువంటి ప్రయత్నం మన దగ్గరే ఉంది. మన మనస్సు లోకం నుండి దేవుని వైపు త్రిప్పుకోవాలి. రక్షణ పొందాలనేటువంటి అభిలాష ముందు మనలో ఉండాలి. మనం బ్రతకాలనేటువంటి కోరిక, ఆలోచన ముందు మనలో ఉండాలి. అప్పుడు దేవుడు మనలను దీవిస్తాడు. అప్పుడు దేవుడు మనకు మెత్తని హృదయాన్ని దయచేస్తాడు. ఆ మాటలను కూడా చూడండి. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనం నుంచి. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనం నుంచి. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగు చేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. నా ఆత్మను మీ యందుంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను, నా విధులను గైకొను వారిని గాను మిమ్మును చేసేదను. మీరు ఎప్పుడైతే మీ మనస్సు త్రిప్పుకుంటారో, మీరు ఎప్పుడైతే దేవుని వాక్యమునకు అనుకూలముగా మీ ప్రవర్తనను మార్చుకోవాలనే ఆలోచనతో ఉంటారో, అప్పుడు దేవుడు మీలో నుండి ఆ రాతి గుండెను తీసివేసి, రాతి హృదయాన్ని తీసివేసి మెత్తని మాంసపు హృదయాన్ని మీకు ఇస్తాను అంటున్నాడు. ఒక పోలికగా దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుని మాటలను స్వచ్ఛమైనవిగా మీరు వినటానికి, స్వీకరించడానికి ఇక మీదట మీకు మాంసపు గుండెను ఇస్తానంటున్నాడు దేవుడు. ఆలోచించండి. నా ఆత్మను మీ యందు ఉంచెదను అంటున్నాడు. చూడండి, నూతనమైన హృదయాన్ని, నూతనమైన బుద్ధిని మనం దేవుని యొద్ద నుండి తెచ్చుకొని దానిని మన జీవిత కాలంలో మనం కలిగి బ్రతకటానికి దేవుడు ఎంత గొప్ప ప్రణాళికను రచించాడో తెలుసా? ఒక అడుగు మనం ముందుకు వేస్తే, అంటే దేవా ఇదిగో నా జీవితం, దేవా ఇదిగో నాకు మీరు ఇచ్చినటువంటి కాలం, దేవా ఇదిగో మీ కొరకు నేను సర్వం సిద్ధం. ఇటువంటి ఆలోచనతో దేవుని ముందు మనం నిలబడినప్పుడు
ఇదిగో తండ్రి, నా అతిక్రమములన్నిటినీ నేను విడిచిపెట్టేస్తున్నాను. నా మనస్సును లోకము నుండి నీ వైపుకు త్రిప్పుకున్నాను. ఇదిగో సర్వము ఇప్పుడు నీదే. నీవేమి చేయమంటే నేను ఆ విధంగా ప్రవర్తించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే నీవు సర్వోన్నతుడవు, నీ మాట శ్రేష్టమైనది అని దేవుని ముందుకు వచ్చి మనం ఒప్పుకోగలిగితే, మన హృదయమును దేవునికి ఇవ్వగలిగితే, ఆయన వశం చేయగలిగితే, అప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన ఆత్మను మన యందు ఉంచుతున్నాడు. ఆయన ఆత్మను మన యందు ఉంచుతున్నాడు. అద్భుతమైనటువంటి సంగతి, అద్భుతమైనటువంటి అవకాశం. ఏది? ఈరోజు ఒక మనిషికి దేవుని ఆత్మ కలిగి ఆ నడిపింపులో ఉండటం ఎవరి వలనైనా చేతనవుతుందా? ఒక మనిషిని దేవుని ఆత్మ చేత నడిపింప చేయటం దేవుని వలన కాకుండా మిగిలిన మనుషుల వలన ఎవరి వలనైనా సాధ్యమవుతుందా? వారి మనస్సును నూతనమైనదిగా మార్చడానికి ఎవరి వలనైనా సాధ్యమవుతుందా? వారికి నూతనమైనటువంటి బుద్ధిని పుట్టించడానికి ఎవరి వలనైనా సాధ్యమవుతుందా? లేనే లేదు. ప్రియులారా, ఆలోచన చేయండి. నిజముగా మన మనస్సు దేవుని వైపు త్రిప్పుకొని మన అతిక్రమములను విడిచిపెడితే దేవుడు మనకిచ్చేటువంటి గొప్ప అవకాశం ఏంటంటే ఆయన ఆత్మను మన యందుంచి మనకు నూతన హృదయాన్ని దయచేస్తున్నాడు, నూతన బుద్ధిని దయచేస్తున్నాడు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువునందు మీరు రక్షణ నొందితే పరిశుద్ధాత్మ అను వరమును మీరు పొందెదరు. దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప అవకాశం చూడండి. మీరు యేసుక్రీస్తు ప్రభువునందు నూతనముగా జన్మిస్తే, బాప్తిస్మము నొందిన పిదప, ఆయన చెప్పిన ఆజ్ఞను పాటించిన తరువాత మీరు పరిశుద్ధాత్మ నొందెదరు. ఆత్మ చేత మీరు నడిపింపబడతారు. ఆయన ఆత్మను మన యందు ఉంచుతున్నాడు. రాతి గుండెను తీసి మాంసపు గుండెను మనకిస్తున్నాడు. అంటే దేవుని మాటలు మనకు వినిపించగానే వాటిని స్వీకరించే మనస్సును దేవుడు మనకు దయచేస్తున్నాడు. అప్పుడు మనం ఏం చేయగలం? దేవుని కొరకు బ్రతకగలం, దేవుని చిత్తాన్ని నెరవేర్చగలం, దేవుని పనులు చేయగలం. ఇక మీదట అతిక్రమములు కాదు, ఆజ్ఞలను నెరవేర్చగలం. పాత జీవితంలో, గత కాలంలో దేవుని యొక్క మాటలన్నిటినీ అతిక్రమించిన విధానంలో మనం ఉంటే, ఇప్పుడు క్రొత్త జీవితంలో దేవుడు నూతనమైన హృదయాన్ని మనకిచ్చినప్పుడు, నూతనమైన బుద్ధిని మనకు పుట్టించినప్పుడు దేవుని ఆజ్ఞలను అనుసరించి నడిచేటువంటి బ్రతుకు మనలో ఉంటుంది. ఈ మార్పును స్పష్టంగా మీరు చూస్తారు. కానీ ఇదంతా జరగాలంటే మొట్టమొదట అడుగు వేయాల్సింది ఎవరు? మనమే. ఎవరికైతే రక్షణ కావాలో వారే మొట్టమొదట వారి యొక్క సంఘీభావాన్ని తెలియచేయాలి. దేవుని ముందుకు రావాలి, లోబడాలి, వినయమును చూపించాలి, భయభక్తులతో ఆయన ముందు మోకరిల్లితే ఆయన ఎందుకు మిమ్మును వెనక్కి పంపుతాడు చెప్పండి? ఆయనే అడుగుతున్నాడు, ఇశ్రాయేలీయులారా మీరు ఎందుకు మరణము నొందెదరు? మీ ముందు ఇంత చక్కని మార్గాన్ని నేను ఉంచినప్పుడు, ఎంతో సహాయాన్ని నేను చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మీరెందుకు ఒక్క అడుగు ముందుకు వేయలేకపోతున్నారు అని దేవుడు అడుగుతున్నాడు. మీరెందుకు మరణించెదరు? ఊరకనే మరణిస్తున్నారండి. దేవుడిచ్చినటువంటి ఎంతో గొప్ప అవకాశం కళ్ళ ముందు కనిపిస్తున్న ఊరకనే వెళ్ళిపోతున్నారండి నరకానికి. ఊరకనే నాశనం అయిపోతున్నారండి మనుషులు. చాలా జాలి కలుగుతుంది అటువంటి పరిస్థితుల్లో మానవాళిని చూస్తున్నప్పుడు. ప్రియులారా, దేవుని మాటలకు మీరు చలించి దేవుని కొరకు మంచి నిర్ణయాలు తీసుకోగలిగితే, దేవుడు ఇచ్చేటువంటి నూతన హృదయాన్ని కలిగి, నూతన బుద్ధిని కలిగి, ఆయన ఆత్మ సహాయముతో మీ జీవితంలో దేవుని కొరకు ఆయన వెలుగుతో కూడిన మార్గంలో మీరు నడుచుకోవడానికి అవకాశం ఉంది. క్రీస్తు ప్రభువులో మీ జీవితాలను గొప్పగా ముందుకు కొనసాగించుకోవటానికి మంచి అవకాశం ఉంది. కానీ మొదటి అడుగు మీరే వేయాలి. మీ అతిక్రమములను విడిచిపెట్టకుండా, మీ మనస్సును త్రిప్పుకోకుండా మీరు నా దగ్గరకు వస్తే అసలు మిమ్మల్ని నేను చూడనంటున్నాడు దేవుడు. ఈ విషయాన్ని కూడా ఇశ్రాయేలీయులకు దేవుడు తెలియజేస్తూ ఒక పోలికగా, దృష్టాంతంగా మనకు నేర్పించాడు. ఆయన చెప్పిన విధానంలో మనం వెళ్ళినప్పుడు చక్కని ఫలాన్ని మనం అనుభవిస్తాం. లేదు, మన ఇష్టానికి మనం వెళ్ళిపోతే ఆయన మనలను దగ్గరకు రానివ్వడు. మన అతిక్రమములను విడిచిపెట్టకుండా, లోకము నుండి మన దృష్టిని దేవుని వైపు మళ్లించుకోకుండా, మన మనస్సును దేవుని వైపు త్రిప్పుకోకుండా, రక్షణ కావాలి అంటే దేవుడు రక్షణ ఇస్తాడా? రక్షణ అనుగ్రహిస్తాడా? మన మనస్సు దేవుని వైపు త్రిప్పుకోవాలి, మనము అతిక్రమములను విడిచిపెట్టాలి. లేదంటే దేవుడు సహించడు.
రక్షణను అనుగ్రహించడు. ఈ విషయాన్ని కూడా ఇశ్రాయేలీయులకు దేవుడు తెలియజేశాడు. చూడండి, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం నుంచి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం నుంచి. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తముతో నిండియున్నవి. మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి. న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసించబడు వానిని విడిపించుడి. తండ్రి లేని వానికి న్యాయము తీర్చుడి, విధవరాలి పక్షముగా వాదించుడి. చూసారా, ఇశ్రాయేలీయులతో దేవుడు తెలియజేసిన ఈ మాటలను జాగ్రత్తగా చూచారా? మీ చేతులు రక్తముతో నిండి ఉన్నప్పుడు, మీరు ఇంకా అతిక్రమములను జరిగిస్తున్నప్పుడు, మీరు ఇంకా కీడు చేస్తున్నప్పుడు నేనెందుకు మీకు రక్షణనివ్వాలి అంటున్నాడు దేవుడు. మీ వైపు నేను చూడనంటున్నాడు దేవుడు. మీ వైపు నేను చూడనంటున్నాడు దేవుడు. అవును, దేవుడు లోకమును ప్రేమించాడు, కానీ పాపమును ప్రేమించలేదు. దేవుడు లోకమును ప్రేమించాడు. ఎందుకు మా వైపు చూడటం లేదు దేవుడు? ఎందుకు మాకు రక్షణను అనుగ్రహించడం లేదు దేవుడు అంటే మీలో ఉంది లోపం. దేవుడు ఏం చెప్పాడు? ఆ విధానం ఎలా ఉంది? మొదట మీరు దేవుని వైపు మీ మనస్సును త్రిప్పుకోవాలి. అతిక్రమములను మీ అంతటా మీరు విడిచిపెట్టాలి. అప్పుడు దేవుని యొద్దకు వస్తే మీకు నూతనమైన హృదయాన్ని, నూతనమైన బుద్ధిని దేవుడు అనుగ్రహిస్తాడు. ఆయన ఆత్మను మీ యందు ఉంచుతాడు. ఈ విధానాన్ని మీరు పాటించకుండా మీ చేతులు రక్తముతో నిండి ఉన్నప్పుడు, మీ చేతులు అతిక్రమములతో నిండిపోయి ఉన్నప్పుడు మిమ్మల్ని దేవుడు ఎందుకు చూడాలి అంటున్నాడు దేవుడు. మిమ్మల్ని ఎందుకు చూడాలి? ఈ విషయం తెలియక చాలామంది ఈరోజు పొరపాటు పడుతున్నారు. చాలామంది అతిక్రమములతోనే ఉంటూ దేవుని వైపు మనస్సును త్రిప్పుకోకుండా రక్షణను దూరంగానే ఉంచుకొని రక్షణ కోసం ఎదురు చూస్తున్నారు. మీ వలన కాదు, మీకు రక్షణ చేరువ కాదు. ఎందుకంటే మీ అతిక్రమములను మీరు విడిచిపెట్టాలి. మీ చేతులను మీరు శుభ్రం చేసుకోవాలి అంటే మీ యొక్క చేతలు, మీ చేతుల ద్వారా జరుగుతున్నటువంటి క్రియలు, చేతలు శుభ్రపడాలి, మానివేయాలి. మీ అతిక్రమములన్నిటినీ మీరు మానివేయాలి. అప్పుడు దేవుడు రక్షణను మీకు చేరువ చేస్తాడు. లేదంటే మీ వైపు కనీసం చూడను కూడా చూడనంటున్నాడు దేవుడు. ఎంత గొప్ప విధానాన్ని దేవుడు రాయించాడో చూడండి. ఈ విధానాన్ని మనుషులు ఇంకా ఎందుకు అర్థం చేసుకోవటం లేదు? మీ మనసును త్రిప్పుకోండి, మీరు దేవుని దగ్గరకు రండి, మీ అతిక్రమములను విడిచిపెట్టండి అంటున్నాడు దేవుడు. ఈ విషయాన్ని మనుషులు ఒప్పుకోలేకపోతున్నారు. మనుషులు ఒప్పుకోలేదంటే దేవుడు కూడా ఒప్పుకోడు. నేను మీ వైపు చూడనంటున్నాడు దేవుడు. ఇశ్రాయేలులతో చెప్పాడు, ఇప్పుడు దృష్టాంతంగా మనకుంచాడు. ఈ విషయం ద్వారా మనకు జ్ఞానాన్ని నేర్పిస్తున్నాడు. మీరు ప్రభువునందు రక్షణను పొందాలంటే లోకమును మీరు విడిచిపెట్టాలి. మీ మనస్సును దేవుని వైపు త్రిప్పుకోవాలి. మీ అతిక్రమములన్నిటినీ, మీ పాపములన్నిటినీ మీరు విడిచిపెట్టాలి. అప్పుడు మీకు రక్షణ చేరువవుతుంది. ఏదో యాంత్రికంగా మీరు బాప్తిస్మం తీసుకున్నంత మాత్రాన మీరు రక్షణలో ప్రవేశించలేరు. యాంత్రికంగా అంటే మీ పాపములను మీరు కలిగి ఉంటూ మీ మనస్సును దేవుని వైపు త్రిప్పుకోకుండా ఏదో నీటిలో మునిగాము అంటే బాహ్య సంబంధమైనటువంటి స్నానం మాదిరిగా బాప్తిస్మాన్ని ఆలోచన చేస్తున్నారా? అంతరంగిక హృదయానికి సంబంధించింది బాప్తిస్మం అనే కార్యక్రమం. కనుక మీ హృదయాన్ని, మీ మనస్సును, మీ జీవితాన్ని దేవుని వైపు తిప్పుకొని ఇక మీదట పాపము చేయకూడదని మీ అతిక్రమములన్నిటినీ మీరు విడిచిపెట్టి దేవుని దగ్గరకు రాగలిగితేనే దేవుడు మీ వైపు చూస్తాడు. మీకు ఆయన నూతనమైన హృదయాన్ని, నూతనమైన బుద్ధిని దయచేస్తాడు. నూతనమైన జీవితాన్ని మీరు ఆయన ఆత్మ సహాయము చేత కలిగి ఉండే అవకాశం అప్పుడు మీకు కలుగుతుంది. అలాగే యెషయా గ్రంథంలో మరో సందర్భంలో దేవుడు పలికించిన మాటలను మీరు చూడండి. దేవుడు మీకు ఇచ్చిన అవకాశంలో ఆయన వైపు మీరు తిరగాలి. ఇది మరో రహస్యం. జీవితకాలం అంతా దేవుడు మన కళ్ళ ముందు అలా ఎదురు చూస్తూనే ఉంటాడా? దేవుడు మనకిచ్చిన కాలం అంటూ కొంత ఉంటుంది. జీవితకాలంలో కూడా దేవుడు మనకిచ్చిన కాలం అంటూ కొంత ఉంటుంది. అంటే ఆయన రక్షణను మన కోసం
అలా సిద్ధంగా ఉంచి ఎదురు చూస్తున్నటువంటి కాలం కొంత ఉంటుంది. ఆ కాలం ముగింపబడిన తర్వాత ఇక మనం ఏం చేయలేం. దేవుడు మనకు రక్షణను చేరువ చేసినటువంటి సమయంలోనే మనము రక్షణకు చేరువైపోవాలి. లేదంటే ఆ రక్షణ దూరం అయిపోయిందంటే ఇక మనకు ఎటువంటి అవకాశం ఉండదు. మనం బ్రతికే ఉంటాం కానీ రక్షణ మనకు చేరువ కాదు. ఇక దేవుడు తలుపులు మూసేశాడు. ఆలోచిస్తున్నారా? ఒకవేళ దేవుడు రక్షణ ద్వారమును మూసేశాడంటే మనం బ్రతికున్నా కానీ ఆ కాలం ముగింపబడిందంటే ఇంకేమీ చేయలేరు. ఆ విషయాన్ని దేవుడు రాయించాడు. ఇప్పుడు ఆ సంగతులను మీరు చూడండి. ఎందుకంటే దేవుడు మీకు దగ్గరగా ఉన్నప్పుడు ఆ యొక్క విలువను ఎరుగక దేవుణ్ణి పట్టించుకోకుండా మీ యొక్క కాలాన్ని మీరు దుర్వినియోగం చేసుకుంటున్నారేమో, అవకాశాలని పోగొట్టుకుంటున్నారేమో. ఒక్కసారి ఈ మాటలను కూడా చూస్తే మీరు బ్రతికే అవకాశం ఉంటుంది. మీరు మార్పు నందే అవకాశం ఉంటుంది. మీరు రక్షణలో ప్రవేశించే అవకాశం ఉంటుంది. చూడండి, ఈ మాటలు కూడా చూడండి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనం నుంచి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనం నుంచి చూడండి. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెతకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. ఇక్కడ వ్రాయబడినటువంటి సంగతులలో ఆశ్చర్యకరమైనటువంటి సందర్భం ఉంది. యెహోవా మీకు దొరికే కాలమందు మీరు ఆయన దగ్గరకు వెళ్ళాలి, ఆయనను వెతకాలి. పరమందున్న తండ్రి ఒక మహారక్షణను మన జీవితం ముందు ఉంచితే, మన కళ్ళు మూసుకుపోతే, ఆయన ఇచ్చిన సమయమందు మనము రక్షణను స్వీకరించకుండా మన ఇష్టానుసారంగా మనం తిరిగితే మన వెంటపడి ఆయన వెంపర్లాడతాడా? బాబు నాయనా రక్షణను పొందు అని బ్రతిమిలాడాలా? ఇది ఎవరిని గూర్చిన రక్షణ? ఇది ఎవరికి సంబంధించిన విషయం? ఇది ఎవరి బ్రతుకుకు సంబంధించిన ఆలోచన? మరణను గూర్చే కదా, మనుషులను గూర్చే కదా. అయితే ఈరోజు మనుషులు దేవుని యొక్క రక్షణను పట్టించుకోకపోతే ఒకానొక సమయమున రక్షణను పొందటానికి కూడా అవకాశం లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇది దేవుడే తెలియజేశాడు. యెహోవా మీకు దొరికే కాలమందు మీరు ఆయనను వెతకకపోతే, ఆయనను మీరు స్వీకరించకపోతే, సమయము గతించిపోతే ఇక మీరేం చేయలేరు. కనుక వెంటనే భక్తిహీనులు తమ మార్గములను విడిచిపెట్టవలెను, తమ అతిక్రమములను విడిచిపెట్టవలెను, తమ మనస్సును దేవుని వైపు త్రిప్పుకొనవలెను. ఒకవేళ ఒక భక్తిహీనుడు తన భక్తిహీనతను విడిచిపెట్టి దేవుని వైపు తిరిగితే ఆయన ఆ భక్తిహీనుని వైపు తన ముఖమును చూపిస్తాడు, తన రక్షణను అందిస్తాడు. ఆయన బహుగా జాలిపడతాడు, బహుగా జాలిపడతాడు. ఇంత అవకాశాన్ని దేవుడు మనుషులకు అనుగ్రహించాడు. ఈ అవకాశం యొక్క విలువ తెలియకపోతే ఇష్టానురీతిన మనిషి ప్రవర్తిస్తాడు. అలా ప్రవర్తించి ఆ అవకాశాన్ని కోల్పోతాడు. ఆ తర్వాత ఏమీ చేయలేడు. ఆ అవకాశాన్ని కోల్పోతాడు మనిషి. ఒకానొక సమయంలో ఆ అవకాశాన్ని కోల్పోతాడు. ఇక ఆ తర్వాత ఏమీ చేయలేడు. అందుకే దేవుడు ఇన్ని సందర్భాలలో ఇశ్రాయేలీయులకు ప్రవక్తల ద్వారా తెలియజేశాడు. ఇదిగో కడవరి కాలమందు ఉన్నటువంటి మనకు కూడా బుద్ధి కలగటానికి వీటిని దృష్టాంతాలుగా నేర్పిస్తున్నాడు. ప్రభువు ద్వారా మీకు అనుగ్రహింపబడిన రక్షణ ఇదిగో ఇప్పుడు మీ కొరకు ఎదురు చూచుచున్నది. అయితే భవిష్యత్తులో ఇదే పరిస్థితి ఉంటుందని మీరు ఆలోచించకండి. ఈ రక్షణ ఎప్పుడూ ఇలాగే నా కోసం ఎదురు చూస్తూ ఉంటుందని మీరు భ్రమపడకండి. ఇది దేవుడు మీకు దొరికే కాలం. ఇది ప్రభువు యొక్క రక్షణ మీకు ఎదురుగా దేవుడు ఉంచిన కాలం. మీరు మారతారేమోనని, మీ మనస్సు త్రిప్పుకుంటారేమోనని, మీ అతిక్రమములను మీ పాపములను విడిచిపెడతారేమోనని దేవుడు ఎదురు చూస్తున్న కాలం ఇది. అయితే ఈ కాలం దీర్ఘకాలం ఉండదు, శాశ్వత కాలం ఉండదు. కొంతకాలాన్ని దేవుడు నియమించాడు. ఆ కాలములో వెంటనే మనం తిరిగిపోవాలి. ఇదిగో ఈ మాటలు ఈరోజు మీకు వినిపిస్తున్నాయి.
ఈ మాటల ద్వారా దేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు, మీ హృదయాలను తట్టి లేపుతున్నాడు. మీరు వెంటనే ఆయన మాటలకు లోబడితే మీరు ఆ అవకాశాన్ని పొందినట్టే, ఆ అవకాశంలోనికి మీరు వచ్చినట్టే. లేదా మిమ్మల్ని మీరే నాశనానికి నడిపించుకుంటున్నట్టే. మీ యందు ఆయన బహుగా జాలిపడే స్థితిలో మీరు ఉండాలనుకుంటున్నారా? మీ మీద ఆయన ఉగ్రతను చూపించేటువంటి స్థితిలో మీరు ఉండాలనుకుంటున్నారా? నిర్ణయం మీ చేతుల్లో ఉంది. ఆయన ఎవరిని బలవంతం చేయడు. ఆయన ఎవరిని బలవంతం చేయడు, ఎవరిని బ్రతిమలాడడు. మీ యందు ఆయన జాలిపడే పరిస్థితుల్లో మీరుంటే మీరు ధన్యులు. దేవుడే మీ యందు జాలి పడితే మీరు ధన్యులు కాక ఇంకెవరు చెప్పండి, మీరు ధన్యులు అవుతారు. మహాలోకాన్ని స్వతంత్రించుకోవటానికి సిద్ధపడిన వారు అవుతారు. దేవుడే మీ యందు ఉగ్రత చూపిస్తే మిమ్మల్ని తప్పించేవాడెవడు? దేవుడే మీ యందు ఉగ్రత చూపిస్తే మిమ్మల్ని తప్పించేవాడెవడు? శిక్షలోనికి వెళ్ళిపోతారు. మీ యొక్క ఆవేదన వినేవారు కూడా ఇంకెవరు ఉండరు. అది తీరని వేదన, అది తీరని వేదన. కనుక నా ప్రియులైన సహోదరి సహోదరులరా, దేవుడు చెప్పిన క్రమమును జాగ్రత్తగా మీరు పాటిస్తే, మొదటి అడుగు మీరు వేసి మీ హృదయమును దేవుని వైపు త్రిప్పుకొని మీ అతిక్రమములను విడిచిపెట్టి దేవుని ముందు మోకరిల్లితే నూతన హృదయాన్ని మీకు ఇస్తాడు, నూతన బుద్ధిని మీకు దయచేస్తాడు, ఆయన ఆత్మ సహాయాన్ని మీకు ఇస్తాడు, ఆయన ఆజ్ఞలను పాటించేటట్టుగా మీకు బలాన్ని ఇస్తాడు. మీ జీవితం క్రీస్తులో ముందుకు కొనసాగుతుంది. కొరింథీయులకు పౌలు గారు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం మనం చూడగలిగితే, ఇదిగో క్రొత్త వాయెను, పాతవి గతించెను, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, ఇదిగో క్రొత్త వాయెను, పాతవి గతించెను అంటున్నాడు. మన పాత జీవితం గతించిపోతుంది, ఇదిగో క్రొత్త జీవితంలోనికి మనం అడుగు పెడతాం. ఎందుకంటే ఆయన నూతనమైన హృదయాన్ని మనకిస్తాడు, నూతనమైన బుద్ధిని మనకు పుట్టిస్తాడు. ఎవడైనను క్రీస్తునందు ఉంటేనే ఈ అవకాశం. ఇదిగో ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, వాడు నూతన సృష్టి. పాత జీవితం, పాత హృదయం, పాత తలంపులు, పాత బుద్ధి అన్నీ వెళ్ళిపోతాయి, అన్నీ సమాధి అయిపోతాయి. క్రీస్తునందుండి నూతన సృష్టిగా దేవుని మార్గంలో నడుచుకోవటానికి ఆశపడుతున్నావా? దేవుడు నీ మీద జాలిపడి నీకు మహాలోకాన్ని ఇచ్చే పరిస్థితులలో ఉండటానికి ఆశపడుతున్నావా? ఇదిగో ఇదే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం. దేవుడు నీ ముందు ఆ రక్షణను ఉంచిన సమయం. వెంటనే ఆలింగనం చేసుకో, వెంటనే దేవుని ముందు సాష్టాంగపడు, నీ పాపములను ఒప్పుకొని ప్రభువైన యేసులో నూతనమైన జీవితాన్ని ప్రారంభించు. లేదా దేవుని ఉగ్రతకు సిద్ధపడు. తండ్రి అనే దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన మా దేవ, మీరు అనుగ్రహించిన ఈ చక్కని సంగతులతో కూడిన వాక్య సందేశము కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను మీకు చెల్లిస్తున్నాము. నాయనా, లోకమందు ఏ మనిషి మా ఆత్మకు సంబంధించిన రక్షణకరమైనటువంటి సంగతులను చెప్పలేడు. ఎందుకంటే మానవ మట్టి మెదడులో ఈ సంగతులు లేవు, ప్రకృతి జ్ఞానములో ఈ సంగతులు లేవు. కానీ మీ అమూల్యమైనటువంటి జ్ఞానమును తండ్రి పరిశుద్ధ గ్రంథము నుండి మీరు మాకు వివరించి, మీ మాటలతో మా మనోనేత్రములను వెలిగించి మా ముందు చక్కని మార్గము నుంచినందుకు మీ కృతజ్ఞతలు నాయనా. ఇదిగో మీ మాటలు విన్నటువంటి మీ బిడ్డలు తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా చక్కని నిర్ణయంతో తండ్రి మీరు వారి యందు జాలిపడే స్థితిలో వారు ఉండగలగటానికి, వారి పాపపు పాత జీవితాన్ని విడిచిపెట్టి, వారి అతిక్రమములను విడిచిపెట్టి, లోకము నుండి వారి మనస్సును మీ వైపు త్రిప్పుకొని నూతన హృదయాన్ని, నూతన బుద్ధిని మీ వలన పొందేటట్టుగా మీ ఆత్మ సహాయము చేత నడిపింపబడుతూ ఇక మీదట అతిక్రమములను చేయకుండా మీ ఆజ్ఞలను పాటించేవారుగా, మీ కట్టడలను నెరవేర్చేవారుగా వారు ఉండటానికి సహాయమును అనుగ్రహించమని మిమ్మల్ని వేడుకుంటున్నాను. దేవా, మమ్మల్ని అందరినీ ఈ స్థితిలో ఉంచినందుకు, క్రీస్తునందు ఉండి నూతన సృష్టిగా ఉండగలుగుటకు సహాయము చేసినందుకు మీ కృతజ్ఞతలు తండ్రి. మీరు మాకు దయచేసిన ఈ అతి శ్రేష్టమైన మంచి కాలములో మేము మార్పు నొందగలుగుటకు మీ సహాయమును మాకు దయచేసినందుకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తూ ఈ రక్షణను జీవితకాలమంతయు కాపాడుకునే భాగ్యములు ఇమ్మని
నిత్యత్వమందు ప్రవేశించుటకు ఈ పందెపు రంగములో బహుమానము పొందినట్లుగా పరిగెత్తగలుగుటకు మాకు బలమునిమ్మని మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థనా విజ్ఞాపనములను మా ప్రభువును రక్షకుడు నేను యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.